హలో మూవీ లవర్స్. షాహిద్ కపూర్, పూజా హెగ్డేలు ప్రధాన పాత్రల్లో మలయాళ డైరెక్టర్ రోషన్ ఆండ్రూస్ డైరెక్షన్లో వచ్చిన హిందీ మూవీ దేవా. 2013లో పృథ్వీరాజ్ సుకుమారన్ హీరోగా సూపర్ హిట్ అయిన మలయాళ ఇన్వెస్టిగేటివ్ యాక్షన్ థ్రిల్లర్ ముంబై పోలీస్. ఈ మూవీని తెలుగులో హంట్ అనే పేరుతో మన సుధీర్ బాబు రీమేక్ కూడా చేశాడు. అట్టర్ ఫ్లాప్ కూడా అయింది. ఇప్పుడు ఈ సినిమాల గురించి ఎందుకు చెప్తున్నాను అనుకుంటున్నారా? ఎందుకంటే దేవా మూవీ ఈ ముంబై పోలీస్ మూవీకి రీమేక్ అన్నమాట. విచిత్రం ఏంటంటే మలయాళంలో వచ్చిన ముంబై పోలీస్ మూవీని డైరెక్ట్ చేసిన రోషన్ ఆండ్రూసే ఈ దేవా మూవీని కూడా డైరెక్ట్ చేశాడు. 2013లో వచ్చిన ముంబై పోలీస్ మూవీలో హీరోది గే క్యారెక్టర్. పోలీస్ ఆఫీసర్ అనే హీరో క్యారెక్టర్ని గేగా చూపించడం అప్పట్లో మీడియాలో ఒక సెన్సేషన్ అయింది. మూవీ కూడా హిట్ అయింది. కానీ ముంబై పోలీస్కి రీమేక్గా మన తెలుగులో సుధీర్ బాబు చేసిన హంట్ మాత్రం డిజాస్టర్గా మిగిలింది. మరి ఇప్పుడు దేవాగా హిందీలో రిలీజ్ అయిన ఈ మూవీ ఎలా ఉందో ఈ రివ్యూలో చూద్దాం. ఒక కేసుని ఇన్వెస్టిగేట్ చేసే ప్రాసెస్లో యాక్సిడెంట్ అయి తన గతాన్ని మర్చిపోయిన దేవా అదే కేసును రీఇన్వెస్టిగేషన్ చేయడం స్టార్ట్ చేస్తాడు. ఆల్రెడీ పాస్ట్ మర్చిపోయి ఉండడం, ఇన్వెస్టిగేషన్లో క్రిటికల్ ఎలిమెంట్స్ మిస్ అవడంతో మొత్తం కన్ఫ్యూజన్ అవుతుంది. ఇలాంటి సిచ్యువేషన్లో దేవా ఆ కేసుని ఎలా ఇన్వెస్టిగేట్ చేశాడు, తన క్లోజ్ ఫ్రెండ్ని చంపింది ఎవరో కనుక్కోగలిగాడా, ఈ ప్రాసెస్లో తను ఫేస్ చేసిన ప్రాబ్లమ్స్ ఏంటి అనేదే మిగతా కథ. దేవాగా షాహిద్ కపూర్ తన యాక్టింగ్తో అదరగొట్టాడు. తన క్యారెక్టర్లోని డిఫరెంట్ వేరియేషన్స్ని సూపర్గా క్యారీ చేశాడు. డేరింగ్ జర్నలిస్ట్గా పూజా హెగ్డే యాక్టింగ్ బాగుంది, కానీ తనది ఈ మూవీలో చాలా చిన్న రోల్. జాక్స్ బిజోయ్ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ మాత్రం సూపర్బ్. తన మ్యూజిక్తో సినిమాను నిలబెట్టే ప్రయత్నం చేశాడు. డైరెక్టర్ రోషన్ ఆండ్రూస్ ఫస్ట్ హాఫ్ వరకు బాగానే హ్యాండిల్ చేశాడు, కానీ సెకండ్ హాఫ్ని మాత్రం డిసప్పాయింట్ చేశాడు. ఒరిజినల్ మూవీలో ఉన్న ఇంపార్టెంట్ ట్విస్ట్ని చేంజ్ చేసి ఈ మూవీని రీమేక్ చేయడంతో సినిమాలో సోల్ మిస్ అయింది. ఫైనల్గా చెప్పాలంటే ఇన్వెస్టిగేటివ్ యాక్షన్ థ్రిల్లర్స్ని నచ్చే ఆడియన్స్, ముంబై పోలీస్ మూవీని చూడని ఆడియన్స్ ఈ మూవీని చూడొచ్చు. ముంబై పోలీస్ లేదా హంట్ మూవీలో ఏదో ఒక మూవీని మీరు ఆల్రెడీ చూసుంటే ఈ మూవీని అవాయిడ్ చేయడం బెటర్ అని నా ఒపీనియన్. దట్స్ ఆల్ ఇన్ దిస్ రివ్యూ ఫ్రెండ్స్. మళ్ళీ నెక్స్ట్ రివ్యూలో కలుసుకుందాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.